ఇది మీకు తెలుసా? ఇకపై ఐబొమ్మ మూవీస్ లేనట్టే. అంటే ఐబొమ్మ ఫౌండర్ ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు. ఐబొమ్మ ఫౌండర్ రవి కొందరికి హీరో అయితే మరికొందరికి గోస్. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. హాయ్, మీరు చూస్తున్నది కీవర్డ్స్. ఐబొమ్మ ఫౌండర్ రవి అరెస్ట్ అయ్యారా లేదా ఇరికించారా? చాలా కాలం క్రితం డివోర్స్ చేసిన తన భార్యతో ప్లాన్ చేసి మరీ పట్టుకున్నారు పోలీసులు. ఇదంతా పక్కా ప్లాన్. ఐబొమ్మకు సంబంధించిన ఆపరేటింగ్ అంతా కరేబియన్ దేశం నుంచి చేస్తాడు ఈ రవి. ఈయన ఎక్కువ ఫ్రాన్స్ లో ఉంటారు. కమింగ్ టు ది కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ, మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక మూవీ చూడాలంటే సుమారుగా 3,000 ఖర్చు అవుతుంది, అది పాప్కార్న్ తో కలిపి. అదే ఐబొమ్మ, బప్పం టీవీ అండ్ మూవీ రూల్స్ అండ్ వాటిలో చూస్తే ప్రైస్లు ఈజీగా ఫ్రీగా అయిపోతుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో రవి హీరో అంటే నేనేదో హైలైట్ చేస్తున్నాను కాదు. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి సంవత్సరాల పాటు సినిమా తీసుకుంటే సింపుల్ గా పైరసీ చేస్తున్నాడు రవి. ప్రొడ్యూసర్స్ కి, డైరెక్టర్స్ కి ఈ రవి ఖచ్చితంగా ఏవేల్. దమ్ముంటే పట్టుకుండా నీ సవాల్ ఇస్తాడు ఈ రవి కొన్నేళ్ల క్రితం పోలీసులకి. నన్ను టార్గెట్ చేస్తే నా దగ్గర లక్షల మంది విఐపీల డేటా ఉంది, అది బయట పెడతానని వార్నింగ్ ఇచ్చాడు. వీటన్నిటిని తెలంగాణ పోలీస్ ఛాలెంజ్ గా తీసుకున్నారు. సో మూసేశారు. ఆపరేషన్ కి మెయిన్ లీడ్ సివి ఆనంద్, సిసిఎస్ పోలీస్ తెలంగాణ. నేను చేసిన రీసెర్చ్ లో సివి ఆనంద్ గారు చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ 8 భాషల్లో 100 సినిమాలను రిలీజ్ చేశారు ఈ ఐబొమ్మ టీం. ఇమ్మడి రవి చాలా కాలంగా తన భార్యతో సెపరేట్ గా ఉన్నారు, డైవర్స్ తీసుకుని. అదే విషయం మీద మాట్లాడాలని ఫ్రాన్స్ నుంచి ఇండియా రప్పించి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లో పక్కాగా పట్టుకున్నట్టుగా సమాచారం. ఇది అప్పటికప్పుడు చేసిన ప్లాన్ అయితే కాదు, చాలా సంవత్సరాలుగా ప్లాన్ చేసి మరీ పక్కాగా పట్టుకున్నారు. పోలీసులు ఉపయోగించే టెక్నాలజీ ఇప్పుడు సూపర్ ఫాస్ట్ అండ్ హైయర్ టెక్నాలజీని ఉపయోగిస్తారు పోలీసులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను చేసే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కి ఒక లైక్ చేసి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.